జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హోంమంత్రి స్వగృహంలో ఘనంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతం. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. పోలీస్ కమిషనరేట్ లో జరిగిన జూలై రికవరీ మేళా. రికవరీ సొత్తుని యజమానులకు అందజేసిన కమిషనర్ సంకభ్రత భాక్షి. ఈ నెల 30న విశాఖ రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మున్సిపల్ స్టేడియం వేదికగా జరగనున్న జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి భారీ సభకు హాజరవుతున్నట్టు వెల్లడించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో హోంమంత్రి స్వగృహంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రత పూజలకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు వ్రతంలో పాల్గొని వరలక్ష్మీదేవిని శోభాయమానంగా అలంకరించి సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం పూజ కార్యక్రమం అనంతరం వేద పండితుల ఆశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి పాల్గొనగా హోంమంత్రి అనిత ఆమెకు పసుపు కుంకుమతో తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పూజకు వచ్చిన మహిళలకు పసుపు కుంకుమతో పాటు చీరలు పంపిణీ చేసి వచ్చిన భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు చాలా శుభదినమని, ప్రతి సంవత్సరం మాదిరిగానే నియోజకవర్గంలో తన స్వగృహంలో శ్రావణ మాస పూజలు ఈ విధంగా జరుపుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, ప్రతి మహిళ తనను అక్క చెల్లి మాదిరిగా భావించి తనను అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మరోసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నానని అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు వరలక్ష్మి వ్రత పథకం అన్నది ఈ రోజు మా ఇంటి దగ్గర కాన్స్టిట్యున్సీలో మా ఇంటి దగ్గర ఈ రోజు జరుపుకోవడం అన్నది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్క చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను అందరూ ఆశీర్వదించి ఎప్పుడు లేని మెజార్టీతో 40,000 పైన మెజార్టీతో నన్ను ఇక్కడ గెలిపించి నన్ను ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం అందరు మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈసారి 4వ శుక్రవారం ఈ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి, అదేవిధంగా నాయకులకి, పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈ రోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈ రోజు వెళ్ళిన ప్రతి సోదరిమణికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిగా భావించి నన్ను ఆశీర్వదించి వెళ్ళినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పాదాబంధనం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, ప్రతి ఆడపడుచు సౌభాగ్యంతో, ఆనందంగా ఉండే ఉద్దేశంతో రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమాన్, అలానే విపత్తు శాఖ మంత్రి వర్యులు అనేటువంటి శ్రీమాన్ వంగలపూడి అనిత గారు వారి స్వగృహంలో ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం 2వ వారం చేసుకొని 4వ వారం వారి ఇంటికి వాళ్ళకి ఉన్నటువంటి ఇక్కడ ముత్తైదువులందరినీ పిలిచి చక్కగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి, అలానే వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ తోబుట్టులందరికీ తాంబూలం ఇచ్చేటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. వారితో మాకు ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పరిచయం ఉండటం చేత ఈ సంవత్సరం మమ్మల్ని అందరినీ వేద పండితులన్నీ పిలిపించి ఇక్కడ కార్యక్రమం చేయించారు. మేమందరం చక్కగా హైదరాబాద్ నుంచి, అలానే తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి ఒక 11 మంది వేద పండితులు వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రంగరంగ వైభవంగా నిన్నటి నుంచి కార్యక్రమం జరిగింది.
ప్రోస్టేట్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారికి వాటర్ వేపర్ థెరపీ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎంజీఎం 7 హిల్స్ వైద్య బృందం ప్రకటించింది. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ సమస్యతో ఇబ్బందులు పడే వారికి పలు రకాల చికిత్సలు ఉన్న నూతన చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ రామ్నగర్ ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్లో వైద్య బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రోస్టేట్ సమస్యకు మందులు వాడినా శస్త్రచికిత్స చేసినా చాలా మందిలో అంగస్తంభన లేకపోవడం, వీర్యస్ఖలనం సరిగా కాకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ముఖ్యంగా యుక్త వయసులోనే ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు వచ్చిన వారికి వాటర్ వేపర్ థెరపీ చికిత్స పరిష్కారం చూపుతుందని అన్నారు. ఈ చికిత్సను ఎంజీఎం 7 హిల్స్ లో కొత్తగా ఆవిష్కరించినట్టు వారు తెలిపారు. ఆవిరిని ఇంజెక్షన్ రూపంలో ప్రోస్టేట్లోకి పంపి లోకల్ ఎనెస్థీసియాతోనే చేయొచ్చన్నారు. మూత్రనాళాన్ని నొక్కుతూ ఉన్న అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని క్రమంగా ముడుచుకుపోయేలా చేస్తుందని, ఇది చాలా సులభమైన చికిత్సగా తెలిపారు. గంటల వ్యవధిలోనే రోగికి చికిత్స చేసి ఉపశమనం కలిగించగలమని తెలియజేశారు. ప్రాస్టేట్ అనేది చాలా కామన్ ప్రాబ్లం, తెలిసిందే కదా. వయసుతో పాటు వస్తుంది, వయసు పెరిగే కొలది ప్రాస్టేట్ ఇష్యూస్ కూడా పెరుగుతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి యూరిన్ పాస్ చేయడం కష్టం, రాత్రులు ఎక్కువసార్లు యూరిన్కి లెగడం, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత పాస్ కోసం వెయిట్ చేయడం, అది ఒకసారి కంట్రోల్ చేసుకోకపోవడం, ఇవన్నీ ప్రాస్టేట్ సిమ్టమ్స్. సో ప్రాస్టేట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు యూజువల్గా ముందు మందులు వాడటం, మందులతో కొందరికి రిలీఫ్ వస్తుంది, మందులతో రిలీఫ్ రానప్పుడు అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సో ఇంతవరకు ట్రెడిషనల్గా ఏంటంటే ఎనెస్థీసియా ఇచ్చి పూర్తిగా TURP అని ప్రొసీజర్ చేసేవారు. ఇది కొంచెం పెద్ద ప్రొసీజర్, సక్సెస్ బాగుంటుంది, బట్ ఒకసారి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షనాలిటీ, తర్వాత యూరిన్ తెలియకుండా అయిపోవడం, యూరినరీ ఇన్కాంటినెన్స్, ఇవన్నీ కూడా నోన్ కాంప్లికేషన్స్ ఆఫ్ దిస్ సర్జరీ. బట్ ఇట్ ఈస్ అ గుడ్ సర్జరీ విత్ వెరీ గుడ్ రిజల్ట్స్. The latest technology for management of BPH. అంటే BPHలో ఏదైతే అడ్వాన్సెస్ వచ్చాయో అన్నిటికంటే ఇప్పుడు ఇది డే కేర్ ప్రొసీజర్ కానీ చేసుకోవచ్చు. పేషెంట్స్ ఎవరైతే హై రిస్క్ గ్రూప్లో ఉంటారంటే హార్ట్ పేషెంట్స్ కానీ, వీళ్ళు కొంచెం గ్లోబ్లెట్ ఎక్కువ వస్తుంది, బ్లడ్ థిన్నర్స్ వాడి దోస్ హు ఆర్ యాంటీప్లేట్లెట్స్ అండ్ దోస్ వాళ్ళకి మనం ఎవరికైతే ఆపలేమో ఆ పేషెంట్స్లో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ బికాస్ they can continue the treatment just for with 1 or 2 days of stopping the antiplatelets. We can go ahead with the surgery, and it's mainly a non-surgical option. Surgery and kuda anna idiledu. So surgery lekunda kuda what we do is like patient local anesthesia lo gaani ledha chinna mild sedation lo, so patient ki మనం వాటర్ వేపర్ ఇంజెక్ట్ చేస్తాం. సో స్పెసిఫిక్ డివైస్ వస్తుంది, దట్ ఈస్ USA FDA approved product. It's a Boston Scientific state of the art machine, and with that 0.4 ml of water vapor మన ప్రోస్టేట్లో ఎక్కడైతే సైజ్ పెరిగిందో ఆ ఏరియాలో వీళ్ళు ఇంజెక్ట్ దాట్. సో ఈ వాటర్ వేపర్ ఏమవుతుందంటే దాంట్లో ఉన్న హై ఎనర్జీ కూడా ఇట్ విల్ బి స్ప్రెడ్ ఇన్ టు ద ప్రోస్టేటిక్ టిష్యూ. ఆ వేపర్లో ఉన్నట్టే ఆవిరిలో ఉన్న హీట్ ఎనర్జీని ప్రోస్టేట్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడైతే ప్రోస్టేట్ సైజ్ పెరిగిందో ఆ ఏరియాలో వరకే మాత్రం మనం ట్రీట్మెంట్ టార్గెట్ చేయగలుగుతాం. రెండోది విత్ ఇన్ 6 hours to 4 hours పేషెంట్స్ మనం హ్యాపీగా డిశ్చార్జ్ చేసేవచ్చు. అండ్ దోస్ హూ ఆర్ హై రిస్క్ దే కెన్ ఈజీలీ అండర్గో దిస్ ప్రొసీజర్. రెండోది వెరీ యంగ్ పేషెంట్స్ 40s 50s ఆల్మోస్ట్ బై ద ఏజ్ ఆఫ్ 50% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ BPH. ఆ పేషెంట్స్లో ఏంటంటే మనం అదర్ మెడిసిన్స్ వాడితే కొన్నాళ్ళు పనిచేస్తుంది, తర్వాత దే విల్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ. లైక్ కన్వెన్షనల్ సర్జరీస్ TURP కానీ లేజర్ కానీ ఇలాంటి సర్జరీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కలిసినప్పుడు స్పర్మ్ అది బయటకు రాదు 100%. అది ఇట్స్ ఏ డిఫైన్డ్ కాంప్లికేషన్స్ టు దట్ ప్రొసీజర్. రెండోది మందులు వాడినప్పుడు అప్పుడు ఆ లిబిడో అంటే ఏదైతే సెక్షువల్ ఫంక్షన్స్ అవి ఆ ఇంట్రెస్ట్ అది కూడా తగ్గిపోతూ ఉంటాయి. బట్ విత్ దిస్ ప్రొసీజర్ మనం ఓన్లీ ఎక్స్టర్నల్గా ఏం చేయట్లేదు, ప్రోస్టేట్ని కట్ చేయట్లేదు, ఓన్లీ ఇంజెక్ట్ వాటర్ వేపర్. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఎక్స్ట్రా టిష్యూ మనకి అబ్స్ట్రక్టింగ్గా ఉందో అది మాత్రమే కట్ అవుతుంది. సో అది అవ్వడం వల్ల ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దిస్ వర్క్స్ ఆల్మోస్ట్ 10 to 15 years కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓన్లీ 4 to 5% ఆఫ్ పీపుల్ దే మైట్ రిక్వైర్ సెకండ్ ప్రొసీజర్ ఆఫ్టర్ 10 to 15 years. So without any complications, patient can resume their life very happily, and it is almost free of complications.
So it is మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే పూజించండి అని భారతీయ కిసాన్ సంఘ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఎంవిపి కాలనీలోని సమతా డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులతో తయారు చేయించి వారిలో పర్యావరణ హిత చవితి ఉత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు తమ లాభాల కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే ప్రతిమలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని వివరించారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దన్నారు. వినాయక వ్రతంలో వినియోగించే ప్రతి మొక్కలను సైతం నాటి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ హిత జీవనంపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తూ శిక్షణ ఇస్తున్నామన్నారు. చాలా రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుతున్నామన్నారు. ప్రతి విద్యార్థి నిరంతరం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, కోఆర్డినేట్ జె రాజేశ్వరి, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. సో ఈరోజు గణేష్ చతుర్థి ఫెస్టివల్ గురించి మేము గణేశాన్ని రెడీ చేస్తున్నాము. సో నా సైడ్ నుంచి ఏం చెప్పానంటే, వెన్ గణేష గివ్స్ బ్లెస్సింగ్స్ టు ఎవ్రీ వన్, దెన్ వై షుడ్ గో ఫర్ అ కలర్ఫుల్ గణేష? వీ షుడ్ ఆల్వేస్ గో ఫర్ ఈకో ఫ్రెండ్లీ గణేష. మన గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలోని మిగతా ఎన్జిఓస్ ఆధ్వర్యంలోని పర్యావరణ అంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడగలే రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉన్నదనే కాన్సెప్ట్, మరి ఇంకో కాన్సెప్ట్ తోటి ఈ వినాయక చవితి కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయాలి అనే ఉద్దేశంతో పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈవేళ స్వయంగాన ఆ మట్టి తీసుకుని వచ్చి పిల్లలతోటి వాళ్ళతో తయారు చేయించి వాళ్ళకి కూడా మనం కూడా ఎన్విరాన్మెంట్ కాపాడాలి, మనం కూడా స్పాయిల్ చేయకూడదు అని ఒకటి వాళ్ళకి తెలియచేయాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఒకటి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అండ్ ఆల్ అందరూ పార్టిసిపేట్ చేసి, సో వీఆర్ ఆల్సో ఎంటర్టైనింగ్ దెమ్. వాళ్ళు కూడా రేపు పొద్దున్న వినాయక చవితి చేసినప్పుడు కూడా మట్టి విగ్రహం ఇంట్లో కూడా పెట్టేటట్టు ఉండేటట్టు చూడాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అత్యంత వైభవంగా నిర్వహించుకునేటువంటి యొక్క గణేష చతుర్దశి ఉందో, గణేష చతుర్థి కార్యక్రమంలో మన వాళ్ళు అనేక రకాలుగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పురాతన కాలం చూస్తూ ఉంది. అయితే ఇలాంటి కార్యక్రమంలో మధ్యలో వచ్చినటువంటి ప్రచారం చేసి రకరకాలుగా మనల్ని వ్యాపార నిమిత్తంగా మనల్ని వ్యాపారంలో దించినటువంటి కొన్ని వ్యాపార సంస్థల కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థిలో అనేక రకాల మట్టిని మనం ఏదైతే మట్టితో చేసేటువంటి వినాయకుడిని పక్కన పెట్టి రకరకాల యొక్క కెమికల్స్ మిక్స్ చేసినటువంటి యొక్క వినాయకుని తీసుకొచ్చి పెట్టడం, ఆ కెమికల్స్ యూజ్ చేసినటువంటి వినాయక విగ్రహాల కారణంగా కావచ్చు, దాంట్లో యూజ్ చేసే పౌడర్స్ కారణంగా కావచ్చు, కలర్స్ కావచ్చు, రంగులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా మనుషుల యొక్క ఆరోగ్యం చెడిపోతున్నది. ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి రోగాలు అయితే ఉన్నాయో, ఇవాళ కొత్తగా ఆ క్యాన్సర్, ఈ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం కేవలం మనం తినే తిండి ఒకటే కాదు, మనం పీల్చే గాలి చాలా ప్రధానమైనటువంటిది. అలాంటి గాలి అంతా కూడా విషతుల్యమైనటువంటి గాలిని మనం పీలుస్తున్నాం. దాని కారణంగా విషతుల్యం ఎట్లయిందంటే, ఇదే రకమైనటువంటి గణేష్ ఉత్సవాలు ఒకప్పుడు ఎంత పెద్దగా జరిగేది, ఇప్పుడు ఎంత పెద్దగా జరుగుతున్నాయి. ఈ పెద్దగా జరుగుతున్న దానికి కొన్ని కోట్ల రూపాయల యొక్క కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఆ కెమికల్స్ కారణంగా, ఆ గాలిని పీల్చడం కారణంగా మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం, అనేక రకాల కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీని నుంచి మళ్ళీ మనం బయటపడాలంటే, మంచిగా ఆరోగ్యం ఉండాలంటే, ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఆరోగ్యమైన భారతదేశంగా మారాలంటే తప్పనిసరిగా మరలా మనం ఏదైతే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక మట్టితో చేసిన విగ్రహాలు ఉన్నాయో వాటిని మాత్రమే వినియోగించినట్టయితే, ఈ కలర్స్ ని, ఈ రంగుల్ని, వీటన్నిటిని ఉపయోగించుకున్నట్టయితే మన ఆరోగ్యాలు బాగుపడేదానికి అవకాశం ఉన్నది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం సింహగిరిపై శ్రావణ లక్ష్మి పూజలు ఆలయ కార్యనిర్వహణ అధికారి వేడ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. శ్రావణ మహాలక్ష్మికి ఆలయ కార్యనిర్వహణ అధికారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సాక్షాత్తు మహావిష్ణువే సతీ సమేతంగా వెలిసిన మహామహిమాన్విత పుణ్యక్షేత్రంలో మహాలక్ష్మీదేవిని ఆరాధించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అంగరంగ వైభవంగా శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను మహిళలతో ఉచితంగా చేయించారు. మొదటి విడతలో సుమారు 1000 మంది మహిళలు పాల్గొన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సింహగిరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఏదైతే మన సామూహిక వరలక్ష్మి వ్రతాలు
ఉచితంగా భక్తులకు ఏర్పాటు చేస్తున్నామో ఈరోజు ఉదయం 8 గంటలకి మొదటి బ్యాచ్గా 450 మంది ఒక సిట్టింగ్లో కూర్చోవడం జరిగిందండి. అలాగే ఇప్పుడు రెండవ బ్యాచ్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయ్యింది. ముందుగా మనం ఏంటంటే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోమని భక్తులకి ఒక ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒక 1800 మంది వరకు ఇప్పటి వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు దేవాలయానికి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి యాడింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక 4 బ్యాచ్ల వరకు మనం చేసినట్టయితే ఒక 2000 మంది వరకు భక్తులకి మనం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడానికి అవకాశం ఉంది. గత సంవత్సరం తీసుకున్నట్టయితే 1500 సామూహిక వ్రతాలు చేసుకున్నారు. ఈ సంవత్సరం దానికి ఇంకొక 50% అధికంగా వస్తారనే ఉద్దేశంతో తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నగర పరిధిలో జూలై నెలలో జరిగిన దొంగతనాల కేసుల్లో ఛేదించి సుమారు 1,20,50,150 రూపాయల సొత్తుని రికవరీ చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాక్షి వెల్లడించారు. గత నెల రికవరీని యజమానులకు అప్పగించేందుకు పోలీస్ కమిషనరేట్లో రికవరీ మేళా నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జూలై నెలలో మొత్తంగా 101 కేసులు నమోదవగా వాటిలో 64 కేసులు ఛేదించినట్టు ఆయన పేర్కొన్నారు. అందులో 66 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. బంగారు, వెండి ఆభరణాల విలువ 83,08,150 రూపాయలు, 250 సెల్ ఫోన్ల విలువ 37,50,000 తెలిపారు. అంతేకాకుండా 2 కార్లు, 1 ఆటో, 19 బైకులు స్వాధీనం చేసుకుని యజమానులకు అందిస్తున్నామన్నారు. తమ నుండి దొంగిలించబడిన సొత్తు ఇక దొరకదనుకున్న వాటి యజమానులకు తమ కష్టాజితం మరలా తమ వద్దకు చేరడంతో వారి ఆనందం అవధులు దాటింది. సొత్తు యజమానులు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ వారు చేసిన కృషిని కొనియాడారు. ఒకటి కేసు ప్రాపర్టీ అఫెన్స్ రిపోర్ట్ అయింది. మరి అందులో 64 కేసెస్ డిటెక్ట్ అయినాయి. 66 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 1,20,58,150 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. బంగారము కేజీ 263.80 గ్రామ్, వెండి 1,923 గ్రామ్స్ 0.71 గ్రామ్స్, అంటే 1 కేజీ 920 గ్రామ్స్, క్యాష్ 14,32,350 రూపాయలు, మోటార్ సైకిల్స్ 15, కార్స్ 2, ఆటో 1, మొబైల్ ఫోన్స్ 259, ల్యాప్టాప్ 1, వెయింగ్ మెషిన్ ఆఫ్ లోడర్ 1, కాపర్ వేర్ 29 కేజీలు, స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్స్ 2. మనం చూస్తే ప్రతి నెల మనం లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం. సో నవంబర్ 2024లో 89 లక్షలు, డిసెంబర్లో 90 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, మార్చిలో 95 లక్షలు, ఏప్రిల్లో 1 కోటి రూపాయలు, మేలో 1 కోటి రూపాయలు మరియు 4 లక్షలు, జూన్లో 1 కోటి రూపాయలు మరియు 6 లక్షలు, అండ్ జూలైలో 1 కోటి రూపాయలు 20 లక్షలు కంటే ఎక్కువ విలువైన వస్తువులు మేము రికవర్ చేస్తాము. ఈ ప్రాపర్టీ రికవరీ చూస్తే క్రైమ్ ఛేదించడం. మరోవైపు నేను పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, సీసీటీవీ చాలా అవసరం. మీ ఇంటి చుట్టూ సీసీటీవీ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా రెగ్యులర్గా చెక్ చేయాలి. లేకపోతే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మీరు ఖచ్చితంగా సీసీటీవీ పెట్టాలి. లైట్స్ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి. పనిచేయకపోతే జీబీఎంసీకి తెలియజేసి లైట్ పనిచేసేటట్టు చూడాలి. బయటికి వెళ్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయాలి. మీ ఇంట్లో ఉన్న సీసీటీవీ కనెక్షన్ అప్పుడు పోలీస్ స్టేషన్కి మేము తీసుకొని అక్కడ నుండి మానిటర్ చేసి ఎటువంటి దొంగతనం జరగనీయకుండా చూస్తాం. ఈ ఏడాది గణేష్ మహోత్సవ ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లోనే ఉల్లంఘించడానికి వీల్లేదని విశాఖ 4వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సూచించారు.
ప్రశాంతమైన వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జీవీఎంసీ అధికారులు, మిగతా అందరూ సంబంధిత అధికారులతో కూడా దఫాలుగా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏవైతే నిమజ్జనం సమయంలో కానీ ఈ గణేష్ పండల్ ఆవిష్కరణ సమయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా 2 సార్లు ఇప్పటికే అన్ని కమిటీ మెంబర్స్ అందరికి కూడా మీటింగ్స్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలో ముఖ్యంగా ఏంటంటే ఈసారి సింగిల్ విండో పర్మిషన్ సిస్టమ్, అంటే ఒకే చోట ఈ గణేష్ పండల్ ఏదైతే పెట్టుకోవడానికి అనుమతుల నిమిత్తమని ఒకే కౌంటర్ దగ్గర మొత్తం అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఈసారి సిపి గారు, కలెక్టర్ గారు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వినాయక కమిటీలకు కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి, కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తుంది ఏమనగా, మీరంతా కూడా ముందుగా అప్లికేషన్స్ అనేవి సచివాలయ పరిధిలో కానీ లేదా మీ జోనల్ ఆఫీస్ పరిధిలో కానీ అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన సమాచారాన్ని అందించి మీరు జీవీఎంసీలో సింగిల్ విండో కౌంటర్ ఉంటుంది, ఆ సింగిల్ విండో కౌంటర్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ మీరు పెట్టిన అప్లికేషన్ అన్ని కూడా సంబంధిత అధికారులకు వాళ్ళు పంపించి సంబంధిత అధికారుల ద్వారా అనుమతి తీసుకున్న తర్వాత మీకు ఒకే చోట మీకు పండాలని పెట్టుకోవడానికి అనుమతిస్తారని, కాబట్టి ప్రజలందరూ కమిటీ సభ్యులందరూ కూడా గమనించాలని, అలాగే ఈ రివ్యూ మీటింగ్లో కమిటీ సభ్యులతో మీటింగ్ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు తగు సూచనలు, కండిషన్స్ అవి చెప్పారు. ఆ సూచనలు ఏవైతే 29 కండిషన్స్ ఏవైతే చెప్పారో ఆ కండిషన్స్ అన్నీ కూడా మేము కమిటీ సభ్యులకు వివరిస్తున్నాం. ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా కూడా పాటించి ఈసారి వినాయక చవితి ఉత్సవాలంతా కూడా ఘనంగా జరుపుకుంటారని, భక్తి శ్రద్ధలతో గడుపుకుంటారని కంచరపాలెం పోలీస్ ఇన్స్పెక్టర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ టీవీ యాంకర్ నటి అనసూయ కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దగ్గరుండి స్వామివారి దర్శనాన్ని చేయించారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని ఆమె అంతరాలయ దర్శనం చేసుకున్నారు. పదారవింద ఆనందవర్ధిరమలేందు సమప్రభోమే మందిరే వసతు. ఈ గిరి మీదకి సముద్రాన్ని ప్రహ్లాదం తీసి పైకి రక్షించిన ప్రదేశం. అలా రక్షకుడి ప్రహ్లాదం కోరుకున్నాడు స్వయావతారంలో. వరాహరూపం, నృసింహరూపం 2 రూపాయలు. 2 రూపాయలు ఎందుకు కోరుకున్నాడు? నాయన ఇవ్వాలి ఇచ్చేస్తావా? నేడు జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా ముగిసింది. 84 చర్చనీయాంశాలతో మొదలైన కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల వస్త్రాలు ధరించి జీవీఎంసీ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీటింగ్ హాలుకు వెళ్లి మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. వారిని మేయర్ పీలా శ్రీనివాసరావు ఎంత సముదాయించినప్పటికీ స్టీల్ ప్లాంట్ నినాదాన్ని పాటిస్తూనే వచ్చారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ కౌన్సిల్లో కీలక తీర్మానాలు చేయబడ్డాయి. ప్లాంట్లో 44 విభాగాల ప్రైవేటీకరణ, ఈఓఐ ప్రకటనలు ఉపసంహరించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ప్లాంట్కు ముడి ఇనుము కేటాయించాలని, అలాగే ఆర్ కార్డులు కలిగిన నిర్వాసితులకు ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తీర్మానాలను టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ఈ నెల 30వ తేదీన జరగనున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్తల విస్తృత సమావేశానికి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ స్టేడియంను నేడు సందర్శించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగస్టు 30వ తేదీన సాయంత్రం 4 గంటలకు విశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో సభా కార్యక్రమం నిర్వహించబోతున్నారని తెలిపారు. ఇది జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశమని, ఇందులో పార్టీ ప్రతి కార్యకర్త పాల్గొంటారని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ రోజు గ్రౌండ్ చుట్టుపక్కల పరిసరాలు, పార్కింగ్ ఏర్పాట్లు, ఫుడ్ స్టాల్స్, మిగిలిన వసతులపై సందర్శించడం జరిగిందన్నారు. రేపటి నుండి సభ కార్యక్రమం పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగే అతిపెద్ద సభగా విశాఖ సభను చేసి తీరుతామని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున సాయంత్రం 3 గంటలకి విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులతో మీటింగ్ పెడతా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఇది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా హాజరవుతారు. కాబట్టి ఎంతో చరిత్ర నుండి విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మేమందరం, మా కార్పొరేటర్ మేమందరం కూడా వచ్చి, స్థానిక నాయకులందరికి వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఫుడ్ స్టాల్స్ ఎక్కడ పెట్టాలి, గ్రౌండ్ చుట్టూరు పార్కింగ్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటని చూసుకొని రేపటి నుంచి ఇక్కడ క్లీన్ చేసే కార్యక్రమము. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ పాల్గొనే కార్యక్రమం కాబట్టి ఇది నవ్వుతో నా భవిష్యత్తులాగా చేయాలి. విశాఖపట్నం సిటీ అంతా కూడా జనసేన ఫ్లాగులు, జన సైనికులు అందరూ కూడా పాల్గొని విశాఖపట్నం ఈ 1 వీక్ అంతా కూడా జనసేనమయ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు నాయకుడు కానీ, కార్యకర్త కానీ, జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే కార్యక్రమం. పిఠాపురం తర్వాత జరిగే అతిపెద్ద మీటింగ్ ఇదే కాబట్టి ప్రతి జన సైనికుడు కూడా ఇందులో పాల్గొంటారు. అందరూ కూడా మా బాస్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీకి సంబంధించిన ప్రతి విషయం జనసేన గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి సో అందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోంమంత్రి స్వగృహంలో ఘనంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతం, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. పోలీస్ కమిషనరేట్ లో జరిగిన జూలై రికవరీ మేళా, రికవరీ సొత్తుని యజమానులకు అందజేసిన కమిషనర్ సంకభ్రత భార్చి. ఈ నెల 30న విశాఖ రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మున్సిపల్ స్టేడియం వేదికగా జరగనున్న జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి భారీ సభకు హాజరవుతున్నట్టు వెల్లడించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.